This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర $80కు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర $72 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనాప్రాయంగా వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం వరకు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రోజు ఎంత మేర పెరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఉండేది. ప్రతి వారం కొంత పెరగడమో తగ్గడమో కనిపించేది. ఆ లెక్కన 7-10లకు పైగా ఉన్న ధర కాస్త ₹100 దాటింది. చాలా కాలంగా అదే ధర కొనసాగుతుంది. అయితే తాజాగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గడంతో మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయన్న ప్రచారం జరుగుతుంది. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 3 ఏళ్ల కనిష్టానికి చేరింది. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర మంగళవారం $70 దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని OPEC+ దేశాలు భావిస్తుండగా ఉత్పత్తిని పెంచాలని భారత్ కోరుతోంది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్ను వీలైనంత తక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది మార్చిలో పెట్రోల్ డీజిల్ రీటైల్ ధరలను లీటర్కు ₹2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మరోసారి పెట్రోల్ ధరల కోతకు అవకాశం ఉందన్నది మార్కెట్ వర్గాల అంచనా. దేశంలో 90% పెట్రోల్ పంపులు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండడంతో ప్రైవేట్ రంగ కంపెనీలు ఆ మేర వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది.